భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి తెలంగాణని $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రీజనల్ రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేల వంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు. రాష్ట్ర ముఖ చిత్రం మార్చే దిశగా ప్రస్తుతం 1,00,000 కోట్లకి పైగా పనులని ఏకకాలంలో జరుగుతున్నాయి. గ్రామీణ రోడ్డు నుంచి నేషనల్ హైవేల వరకు రోడ్లను నిర్మించి కనెక్టివిటీ మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 16,932 కిలోమీటర్లకి రోడ్ల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ వేగంగా సాగుతున్నాయి. అయితే ఇందులో జాతీయ రహదారులదే అధిక వాటా. గ్రామీణ ప్రాంతాలలో రహదారులకి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI పరిధిలో 44,195 కోట్లతో 969 కిలోమీటర్ల మేర రహదారులు పనులు జరుగుతున్నాయి. అందులో 21 ఎక్స్ప్రెస్ హైవేలు, హై స్పీడ్ కారిడార్లు ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. టెండర్ ఖరారు తర్వాత పనులైతే ప్రారంభం కానున్నాయి. ఇక రానున్న రోజులలో తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా 4 లేన్ల రోడ్లు రాబోతున్నాయని, దీనివల్ల గ్రామీణ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఇటీవల మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఈ మేరకి మేజర్ డిస్ట్రిక్ట్స్ రోడ్స్ కోసం 11,536 కోట్లు కేటాయించారు. ఇతర జిల్లా రహదారుల కోసం 34,058 కోట్లు కేటాయించారు. ఇక R&B పరిధిలో 29,000 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. 17,000 కోట్లకి పైగా నిధులతో NHRB ఆధ్వర్యంలో 1,284 కిలోమీటర్ల రహదారుల పనులైతే జరుగుతున్నాయి. వీటి కోసం 17,000 కోట్లకి పైగా నిధులను కేటాయించారు. వీటితో పాటు రాష్ట్రంలో రోడ్డు, బిల్డింగ్ల శాఖ పరిధిలో చేపట్టిన పనులు కలిపి 1,00,000 కోట్లు దాటాయి. అయితే ఈ నిధులలో సగానికి పైగా కేంద్రం ఇచ్చినవే. స్టేట్ రోడ్స్, హ్యామ్ రోడ్లకి రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చిస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది.